అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మడకశిర నగర పంచాయతీ పరిధిలో ఇటీవల కాలంలో అక్రమంగా లేఅవుట్లు వేసి ప్రజలను మోసపూరితమైన మాటలు చెప్పి వాళ్ళతో ప్లాట్లు కొనుగోలు చేయించి ఇబ్బందులు గురి చేస్తున్న విషయాలు మా దృష్టికి వచ్చాయి. మీ అందరికీ తెలియజేయడం ఏమంటే, మడకశిర మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు మేము దాదాపుగా ఒక 10 అక్రమ లేఅవుట్లను గుర్తించడం జరిగింది. దాదాపుగా 20-25 ఎకరాల పైన విస్తీర్ణంలో అక్రమ లేఅవుట్లను గుర్తించడం జరిగింది. నిన్నటి రోజున 8 అక్రమ లేఅవుట్లను మేము వాటిని డిస్టర్బ్ చేయడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు గుర్తించినటువంటి అక్రమ లేఅవుట్లను మేము తొలగిస్తూ ఉంటాము. అలాగే ఇప్పటి వరకు మీరు తెలుసుకోవాల్సిందంటే, మన మడకశిర నగర పంచాయతీ పరిధిలో కేవలం 2 మాత్రమే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఈ అక్రమ లేఅవుట్లు వేసిన వారిపై చట్టపరంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో అవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. ఇప్పటికే అక్రమ లేఅవుట్లో మాయ మాటలు నమ్మి కొన్న వారి పరిస్థితి గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి నిబంధనల మేరకు వారికి ఏ విధమైన సౌకర్యం ఉందో అవన్నీ కూడా మేము కలగజేస్తాం. ఎవరైనా అక్రమ లేఅవుట్లు వేస్తే ఖచ్చితంగా వారిపైన చట్టపరంగా 1965 మున్సిపల్ చట్ట ప్రకారం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే అక్రమ లేఅవుట్లను రిజిస్టర్ చేయొద్దని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా మా ద్వారా మేము వారికి వినవించుకొని తెలియజేస్తాం. అలాగే ప్లాట్లు కొనుగోలు చేయాలనుకుని ఎవరైనా సరే, ఎక్కడైనా సరే మీకు ప్లాట్ ఎవరైనా అమ్ముతున్నారంటే అది అక్రమ లేఅవుటా, సక్రమ లేఅవుటా అని మీరు తెలుసుకోవాలంటే మున్సిపల్ కార్యాలయం పట్టణ ప్రణాళిక విభాగంలోకి వచ్చినట్లయితే తప్పకుండా ఇక్కడ మేము వాళ్ళకి గైడ్ చేస్తాం. అలాగే కొన్న వాళ్ళపైన కూడా, ఎందుకంటే అక్రమ లేఅవుట్లు అంటే అక్రమం ఎవరు చేసినా అది తప్పే, కొన్న వాళ్ళపైన కూడా చట్టకరమైన చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే అక్రమం ప్లాట్లు వేయకూడదు, అలాగే అక్రమంగా వీళ్ళు కూడా కొనకూడదు. ఎందుకంటే తక్కువ ధరకు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఏదో తక్కువ ధరకు ఇస్తారని మీరు కొన్నట్టు అయితే మీకు ఎటువంటి అనుమతులు రావు. మా దగ్గర నుంచి ప్లాన్ అప్రూవల్స్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ ఏమీ రావు. దాంతో మీరు అక్రమంగా కొన్నారు కాబట్టి మీ మీద కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ప్లాట్ కొనే ముందు, మన మడకశిర పంచాయతీ పరిధిలో కొనే ముందు ఖచ్చితంగా మీరు దాన్ని సక్రమైందా లేదా అని మన కార్యాలయంలో వచ్చి పట్టణ ప్రణాళిక నిర్ధారించుకొని మాత్రమే మీరు కొనాలని, తద్వారా ప్రజలు మోసపోకుండా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరు రక్షణపరంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.